తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం పక్క రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే పోటీ అని కూడా మొదటి నుంచి చెప్తున్నారు. అదే క్రమంలో ఇప్పటికే మనం చాలా అంశాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రపంచాన్ని దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి. మొన్న మరి ఏదైతే వరల్డ్ అందాల పోటీలు కావచ్చు, తర్వాత బ్యూటీ కాంటెస్ట్ నిర్వహించి మరి సుమారు 186 దేశాల నుంచి కూడా ఆ దేశాలకు సంబంధించిన సుందరి మనులంతా కూడా హైదరాబాద్ వచ్చారు. ఒక 15 రోజుల పాటు ఈ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ అనేది ప్రపంచ పటంలో ఒక గుర్తింపు రావాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టు కూడా స్పష్టమవుతోంది. మరి చాలా వరకు మరి ప్రపంచ స్థాయి వేదికలకు కూడా మరి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వేదికగా కూడా నిలుస్తోంది. రీసెంట్గా మరి భారత్ ఫ్యూచర్ సిటీ అని నామకరణం చేస్తూ గ్లోబల్ సమిట్ పేరుతో మొన్న మరి మనం చూసాము 8-9 తేదీల్లో కూడా మరి ఫ్యూచర్ సిటీలో ఒక గ్లోబల్ సమిట్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతి వేదికలు కావచ్చు, ప్రతి బహిరంగ సభలో కూడా మరి నాకు పక్క రాష్ట్రాలతో పోటీ కాదు, తెలంగాణకు ప్రపంచంతోనే పోటీ అని చెప్తున్నారు. ఇదే క్రమంలో ప్రపంచం దృష్టికి తెలంగాణను ఆవిష్కరించే ప్రతి ప్రయత్నాన్ని, ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకునే దిశగా కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు తన ప్రయత్నాలు ఎప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. అదే క్రమంలో స్వామి కార్యం స్వకార్యం 2 కార్యాలు కూడా నెరవేర్చుకునేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. అది ఎలాగంటే రేపు ఉప్పల్ స్టేడియంలో మరి ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం ఎవరైతే ఉన్నారో మెస్సీతో ఆయన ఫుట్బాల్ ఆడనున్నారు. దీనికోసం ఆయన ఒక 15 రోజులుగా కూడా ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ మ్యాచ్లో మరి ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజంతో ఆయన ఆడబోతున్నారు. ఉప్పల్ స్టేడియం అయితే పూర్తిస్థాయిలో ఇందుకు ఏర్పాట్లు పూర్తయిపోయాయి. ఇప్పటికే టికెట్స్ అమ్మకాలు కావచ్చు అన్నీ కూడా పూర్తయిపోయాయి. మొత్తానికి మరి ఈ ఫుట్బాల్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫుట్బాల్ ఆడడం వెనుక రేవంత్ రెడ్డి లక్ష్యం ఏంటి అంటే, ఒకటి ఖచ్చితంగా ఫుట్బాల్ ఆడుతూ కూడా మరి అందరి దృష్టిని ఆకర్షించే విధంగా కావచ్చు. అదే క్రమంలో ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజమైన మెస్సీతో ఆడడం అయితే తన చిరకాల వాంఛ. తను చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ ప్రియుడు. అదే క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఫుట్బాల్ ఆడడం కూడా చాలా ఇష్టం అని కూడా తెలుస్తోంది. ఇదే క్రమంలో మరి తాను ఫుట్బాల్ ఆడడం మొదలుపెట్టిన తర్వాత మరి ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజమైన మెస్సీని చూడాలని కానీ, తర్వాత ఆయనతో ఆడాలని కానీ ఏదైతే కళ ఉందో ఆ కళని ఇప్పుడు సాకారం చేసుకుంటున్నారు. దానికోసం ఇప్పుడు ఉప్పల్ స్టేడియంలో మరి ఈ యొక్క ఫుట్బాల్ మ్యాచ్ జరగబోతుంది. రేపు సాయంత్రం జరిగే ఈ మ్యాచ్ పైనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా మరి అందరి దృష్టి కేంద్రీకృతమైందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మరి మెస్సీ ఈయన ప్రపంచ ఫుట్బాల్ క్రీడాకారుడు, అదే క్రమంలో మేటి క్రీడాకారుడు. ఈయన కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి తాను ఇప్పటికే ఈ యొక్క ఫుట్బాల్ దానికి సంబంధించిన దుస్తులు ధరించి ఫుట్బాల్ ఆడుతున్న దృశ్యం కూడా మనం చూస్తున్నాం. దీనికోసం ఆయన ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నారు. దీంట్లో మర్రి చెన్నారెడ్డికి సంబంధించిన క్రీడా మైదానంలో కావచ్చు, తర్వాత ఎక్కడ ఏ కాస్త సమయం దొరికిన అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి 2 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న క్రమంలో ఇప్పటికీ 60 సార్లు ఢిల్లీకి వెళ్ళొచ్చారు. అదే క్రమంలో 2 సార్లు దావోస్ పర్యటనకు వెళ్ళొచ్చారు. యుఎస్ తిరిగారు, జర్మన్ తిరిగారు, జపాన్ తిరిగారు, దక్షిణ కొరియా కూడా తిరిగారు. ఎక్కడ అవకాశాలు ఉంటే తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావాలి, తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేయాలి, ప్రపంచ పటంలో తెలంగాణకు ఒక గుర్తింపు తీసుకురావాలి, తెలంగాణకు పరిశ్రమలు తీసుకురావాలి, తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావాలి. ఇప్పటికే ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో కలిసి కూడా ఆయన మరి పలు విదేశీ పర్యటన చేశారు. మొదటి సంవత్సరంలోపే ఒక 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా ఎంఓయూస్ జరిగాయని కూడా మరి ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో మొన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్లో కూడా సుమారు 5,75,000 కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడులు వస్తున్నాయి. దానికి సంబంధించిన మరి కంపెనీలతో ఒప్పందాలు కూడా పూర్తయ్యాయి. మొత్తానికి 6-7 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి మరి ఈ యొక్క ఎంఓయూలు ఇప్పుడిప్పుడే కార్యరూపం దాల్చుతున్నాయి. మొదటి దఫా, రెండో దఫా దావోస్కు వెళ్ళిన ఎంఓయూలలో 70% వరకు కూడా మరి అవన్నీ కూడా గ్రౌండ్ అయినట్టు తెలుస్తుంది. మొన్న జరిగిన మరి గ్లోబల్ సమ్మిట్ అంశంలో కావచ్చు, మొత్తానికి ఒక 5,75,000 కోట్లకు సంబంధించిన అంశంలో కూడా మరి తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూలు చేసుకోవడం కావచ్చు, సుమారు 10-15 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం కావచ్చు, తెలంగాణలో ఒక భారత్ ఫ్యూచర్ సిటీ పేరుతో 4వ నగరాన్ని నిర్మించే లక్ష్యం కావచ్చు, అదే క్రమంలో మూసి ప్రక్షాళన కావచ్చు. ఒక భారీ లక్ష్యాలతో ముందుకెళ్తున్నాడు. విజన్ 2047 డాక్యుమెంట్ను కూడా మరి మొన్న భారత్ సమ్మిట్లో
ఆయన మరి ఈ యొక్క తెలంగాణ జాతికి అంకితం చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. ఈ 2047 విజన్ డాక్యుమెంటు మరి మొత్తానికి తెలంగాణ లక్ష్యం ఏంటంటే $3 ట్రిలియన్ ఎకానమీని సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. 2034 వరకు $1 ట్రిలియన్ మరి సాధించే దిశగా కావచ్చు. అదే క్రమంలో 2047 అంటే దేశానికి స్వాతంత్రం వచ్చి మరి 1947 నుంచి 2047 వరకు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ 100వ సంవత్సరము మరి ఒక లక్ష్యమైందే నిర్దేశించుకొని తెలంగాణలో మరి మొదటి అడుగు పడిందని చెప్పుకోవచ్చు. ఈ భారత సమితి కూడా కేవలం విజన్ డాక్యుమెంట్ మాత్రమే రిలీజ్ చేస్తామని చెప్పిన ప్రభుత్వానికి మరి అనుకున్న దానికంటే కూడా ఎక్కువ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి, ఎంఓయూలు కూడా అవుతున్న నేపథ్యంలో మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2047 విజన్ ఏదైతుందో దాని దిశగా అడుగులు వేస్తున్నారు. కొంతమంది మేధావులు కావచ్చు, అలాగే నిపుణులు కావచ్చు, విజన్ 2047 డాక్యుమెంట్ విషయంలో కూడా ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పరోక్షంగా 2047 వైపు అడుగులేస్తున్నట్టు కూడా స్పష్టమవుతోంది. మరి సుమారు 54 ఏళ్ల వయసున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆయనకు మరి ఒక 3-4 సంవత్సరాల మరి మనవడు కూడా ఉన్నాడు. ఏకైక కుమార్తె మరి వివాహం కూడా చేపించాడు. సో తాత వయసులో కూడా ఆయన ఫుట్బాల్ ఆడడం కావచ్చు, 54-55 సంవత్సరాల వయసులో మరి ప్రపంచ మేటి ఫుట్బాల్ దిగ్గజమైన మెస్సీతో ఆయన ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఆడడం అనేది మాత్రం ఇది నిజంగా ఆయన చేస్తున్న సాహసంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మామూలుగా ఫుట్బాల్ ఆడాలంటే ఖచ్చితంగా ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది. సో 30 ఇయర్స్ లోపే ప్రపంచ స్థాయి కావచ్చు, అంతర్జాతీయ క్రీడలు కావచ్చు, మరి అందరూ కూడా రిటైర్ అయిపోయి పూర్తి స్థాయిలో రిటైర్మెంట్ తీసుకుంటారు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2047 విజన్ ఏదైతే ఉందో సో దానివైపు అడుగులేస్తున్నట్టు కూడా తన ఫిట్నెస్ను కూడా కాపాడుకుంటూ తాను చాలా ఫిట్నెస్గా ఉన్నాను, తెలంగాణ ప్రజల కోసం కావచ్చు తన జీవితం కూడా పూర్తిగా అంకితం చేస్తాను, తెలంగాణ సీఎంగా తనకు అవకాశం వచ్చింది కనుక తనకిచ్చిన అవకాశము ప్రజలకు అంకితం చేయాలనే ఆకాంక్షతో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అదే క్రమంలో తాను ఫుట్బాల్ ఆడుతూ కూడా 25 ఏళ్ల కుర్రాడికి ఎలాంటి ఫిట్నెస్ ఉంటుందో ఫుట్బాల్ ఆడడంలో నాకు అలాంటి ఫిట్నెస్ ఉందని కూడా నిరూపించుకోబోతున్నారు. సో తాను ముసలివాడిని కాలేదు, తాతనైనప్పటికీ కూడా తన ఫిట్నెస్ను కాపాడుకుంటున్నాను, సో తాను పరిపాలించడం కావచ్చు, ఆరోగ్యంగా ఉన్నాను, వయస్సు ఉంది, అన్ని రకాలుగా మరి నాకు శక్తి ఉందని చెప్పుకునే కార్యక్రమంలో ఈ ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నారు. ఈ ఫుట్బాల్ మ్యాచ్ విషయం అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆసక్తికరంగా మారింది. ఓకే, మరి ఇక రేవంత్ రెడ్డి రేపు మరి ఉప్పల్ స్టేడియంలో మరి ఫుట్బాల్తో ఎలా ఆడబోతున్నాడని చెప్పి ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికోసం ఏర్పాట్లు పూర్తయిపోయాయి. రేపు సాయంత్రం వరకు కూడా ఫుట్బాల్ మ్యాచ్ సంబంధించిన అంశంలో ఇప్పటికీ ఆయన 2-3 సార్లు మరి ఏదైతే ఎంసీఆర్ మర్రి చెన్నారెడ్డి క్రీడా మైదానంలో ఫుట్బాల్ ఆడడం అందరూ కూడా వీక్షించారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో తాను ఒక ఫుట్బాల్ ప్రియుడినని అలాగే క్రీడాకారునని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే క్రమంలో ప్రపంచ మేటి ఫుట్బాల్ దిగ్గజమైన మెస్సీతో ఆడుతూ తన చిరకాల వాంఛను కూడా నెరవేర్చుకోబోతున్నారు. సో కలలు కనడం కావచ్చు, వాటిని సాకారం చేసుకోవడంలో కావచ్చు, మరి అతి పిన్న వయసులో తెలంగాణ సీఎంగా అదే క్రమంలో మరి తెలంగాణ రాజకీయాల్లో మరి ఆయనకు అవకాశం అంది వచ్చిందని అందరూ కూడా చెప్తుంటారు. సో సీఎం కావాలంటే మినిమం కనీసం ఒక 40 సంవత్సరాలు కావచ్చు, కనీసం ఒక 30 సంవత్సరాలు ఖచ్చితంగా రాజకీయాల్లో మరి వివిధ హోదాల్లో కావచ్చు గెలుపోవడంలో ఆస్వాదించాల్సిన పరిస్థితి. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మొట్టమొదటగా జెడ్పీటీసీ, ఆ తర్వాత జెడ్పీ చైర్మన్, తర్వాత ఎమ్మెల్సీ, తర్వాత ఎంపీ, తర్వాత ఎమ్మెల్యే, తర్వాత ఏకంగా ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన సందర్భం మనం చూస్తున్నాం. సో ఆయన ఫ్యూచర్లో ఏమవుతాడనే దాని పట్ల కూడా మరి ఇప్పుడే కొన్ని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడే మరి ఓవరాల్గా భారతదేశ వ్యాప్తంగా 3 రాష్ట్రాల్లో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. కర్ణాటక కావచ్చు, అదే క్రమంలో తెలంగాణలో కావచ్చు, తర్వాత హిమాచల్ ప్రదేశ్లో, ఈ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. సో రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ వీళ్ళంతా మరి కాంగ్రెస్లో మరి ఈ యొక్క నెహ్రూకు సంబంధించిన కుటుంబ సభ్యులు. సో వారసత్వంగా కూడా వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్లో టీపీసీసీ అధ్యక్షులుగా వచ్చిన తర్వాత కాంగ్రెస్కు పునర్జీవం కల్పించడంలో ఎలాంటి సందేహం లేదు. టీపీసీసీ అధ్యక్షులుగా కూడా మరి బీజేపీ అధికారంలోకి వస్తుందన్న అంచనాలను తలకిందులు చేసి మరి బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు కావచ్చు బీజేపీ ఖాతాలోకి వెళ్లకుండా కూడా మళ్లించారు. అదే క్రమంలో కాంగ్రెస్లో పునర్జీవం పోశారు. సో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో రావడానికి ఆయన చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో నిజంగా కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చింది. సో ఆ విధంగా
కాంగ్రెస్లో చాలామంది సీనియర్లు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డినే అందరు యాక్సెప్ట్ చేశారు. సో 2 సంవత్సరాల పాలన కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఒకవైపు బీజేపీ, మరొక వైపు బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా బలమైన ప్రత్యర్థులు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి మరి కేవలం 64 మంది మాత్రమే ఎమ్మెల్యేలు గెలిచారు. అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే కేవలం 4 మాత్రమే గెలిచారు. అయినప్పటికీ కూడా ఆయన మరొక ఆర్థిక లోటు కావచ్చు, తర్వాత బలమైన ప్రతిపక్షాలను సమర్థంగా ఎదుర్కొంటూ ఇటు ప్రజలను కూడా మరి సంతృప్తి చేసే విధంగా కూడా ముందుకెళ్తున్న క్రమంలో ఫుట్బాల్ మ్యాచ్తో మరొకసారి తన ఫిట్నెస్ను కూడా ఫుట్బాల్ మ్యాచ్తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరొకసారి తాను ఫిట్గా ఉన్నాను, ఎన్ని సంవత్సరాలైనా ఇంకో 20-30 సంవత్సరాలైనా తాను ఖచ్చితంగా మరి యొక్క రాష్ట్రం కోసం నేను సేవలు అందిస్తానని చెప్పి పరోక్షంగా ఇస్తున్న మెసేజ్ ఏదైతే ఉందో నిజంగా ఒకవైపు మరి ఫుట్బాల్ మ్యాచ్తో తన కళను సాకారం చేసుకుంటూ తన భవిష్యత్తు కళను నిర్మించుకునే దిశగా కూడా మరి అడుగులు వేస్తున్నాడని మాత్రం స్పష్టమవుతుంది.